గడిచిన సంవత్సర కాలంలో సుమారు 308 కోట్ల రూపాయల నిధులతో పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగిందని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు పేర్కొన్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి తిరిగి మళ్లీ 323 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధిలో భారతదేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ సమస్య తీసుకెళ్లడం జరిగింది. ఈ రేట్లన్నీ కూడా గతంలో నిర్ణయించి వీరంతా కూడా ఈ పిఠాపురం వాసులంతా కూడా నష్టపోతారని చెప్తే దాన్ని రివైజ్ చేయించి 73 కోట్లకి ఎస్టిమేట్ ఇచ్చారు. త్వరలో దానికి సంబంధించిన కూడా అనుమతులు వస్తాయని మేము అసభావం వల్ల వచ్చినట్టు కూడా ప్రారంభమవుతుంది. అదేవిధంగా 100 పడకల ఆసుపత్రి ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి విషయం అది ఎన్నికల హామీ దానికి కూడా 34 కోట్లతో శాంక్షన్ అవ్వడం జరిగింది. దానికి ఫౌండేషన్ స్టోన్ వేసాం. ఆ డిస్మాంట్లింగ్ సంబంధించిన కార్యక్రమాలు సాగుతున్నాయి. త్వరలోనే ఆ కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏ సమస్య ఉన్నా కూడా అనుక్షణం నాతో పాటు అనేక మంది పర్యవేక్షణ ఉంటుంది. ప్రతి క్షణం కూడా ఇక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ మంగళగిరి చేరుకుంటుంది. సార్లు దృష్టికి వెళ్తాయి. వాటినన్నింటినీ పరిశీలించి ఆగమేఘాల మీద యంత్రాంగం అంతా కూడా దీన్ని పనిచేస్తారు. ఆ రకంగా చేస్తున్నారు. ఇదే రకంగా అనేక కార్యక్రమాలు అంటే చెప్పాలంటే విడిగా చెప్పాలంటే చాలా టైం పట్టి మొట్టమొదటి ఏడాది 308 కోట్లతో ప్రస్తావన జరిగింది. ఇప్పుడు త్వరలో 323 కోట్లు రాబోతుంది. మళ్ళీ ఇప్పుడు ఎన్ఆర్జీఎస్ రోడ్లు, బీటీ రోడ్లు, ఆర్ఎంపీ రోడ్లు ఇవన్నీ కూడా ప్రపోజల్స్ అన్నీ కూడా సిద్ధమవుతున్నాయి. గ్రామాల 100-150 కోట్ల కార్యక్రమాలు మీద సాగుతున్నాయి. మా లక్ష్యం ఒకటే, మేము హామీ ఇచ్చినా హామీ ఇవ్వకపోయినా ఇక్కడ ప్రజల అవసరాలు గుర్తించి వారికి ఏం కావాలంటే అది ప్రొవైడ్ చేయాలనే లక్ష్యంతో మేము యంత్రాంగం అంతా కూడా ఇందులో నిమగ్నమై ఉన్నారు. అనుక్షణం ఇక్కడ జరిగే ప్రతి విషయం కూడా అధ్యక్షుల వారు ప్లస్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నివేదించబడతాయి. వారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఏ అభివృద్ధి జరిగినా దానికి ముఖ్య కారకులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. వారి ఆదేశాలతోటే ఇక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతాయి. వేరే ఎవరో మేమేమో పునాదులు వేసాం, రాడ్లు వేసాం అంటే అవన్నీ వాస్తవాలు కాదు, నిజాలు చూడాలి. ఇవాళ వీరంతా పునాదులు వాస్తవాలు అయితే ఇవాళ వరకు ఎందుకు కార్యక్రమాలు స్టార్ట్ అవ్వలేదు? గోడ కూడా ఎవరో మేము తెచ్చేసామన్న గోడ తెస్తే ఈవేళకి ఇంకా జీవో రాలేదు. ఇంకా జీవో రావాలి. మేము అదే చెప్తున్నాం. అంతే తప్పించి భారీ శాంక్షన్ అంటే ఎప్పటికీ జీవోలు రావాలి కదా. జీవో ఎక్కడ ఉంది? దానికి సంబంధించిన ఆశ్రయ రాలేదు. ఈ వరంలో వస్తున్న ఆశాభావంతో ఉన్నాం. మేము ఒకటి చెప్తున్నాం, ఇక్కడ ప్రతి క్షణం కూడా ఈ ప్రజల అవసరాలు గుర్తిస్తాం. వారికి వచ్చిన ప్రతి చిన్న సమస్య అంటే బిల్డింగులు ఇవే కాదు, చిన్న అవసరమైనా సరే అది పైపు సంబంధించిన అవసరం, డ్రైనేజ్ కావచ్చు, లేకపోతే ఇతర ఏ సంబంధం సరే దాన్ని అటెండ్ అవుతాం. ముందు చిన్న అవసరాలు కూడా చాలా టాప్ ప్రయారిటీ. ఫస్ట్ ప్రయారిటీ సార్ వచ్చినట్టు చెప్పింది రోడ్లు, డ్రైనేజు, వాటర్ ప్లస్ మెడికల్ అటెండెన్స్. ఇవి 4 ప్రయారిటీ చేయండి. బిల్డింగ్లు నిర్మాణాలన్నీ కూడా సెకండ్ ఫేజ్లో అటెండ్ అవుతున్నాయి. ఆ రకంగానే కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము మరీ ఒక్కసారి ఇంకోటి చెప్తున్నాం, ఈవేళ పిఠాపురాన్ని రాష్ట్రంలో కాదు దేశంలోనూ డెవలప్మెంట్లో ఒక ప్రామాణికంగా నిలబోతాం. 5 ఏళ్ల తర్వాత మీరు చూడండి, ఈవేళ పిఠాపురం అంటే సార్ పోటీ చేసినప్పుడు కూడా ఈవేళ ఆల్ ఇండియాలో దీనికి ఒక పెద్ద గుర్తింపు. పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ తోటి అనుబంధం ఉన్నటువంటి విలేజ్, ఒక ఎమోషన్ పిఠాపురం అంటే. అదేవిధంగా అంతటి ఘనవాన్యం నుంచి ఈవేళ ఎన్డీఏ కాదు దేశంలో కూడా ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి మాకు బాధ్యతగా ఉన్న పిఠాపురానికి మేము ఎప్పుడు కూడా కృతజ్ఞతగా భావంతో ఉంటాం. వారికి అడిగినా అడగకపోయినా వారి అవసరాలన్నీ గుర్తించి వారికి కావాల్సిన ప్రతి డెవలప్మెంట్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్తున్నాం.